సిద్దిపేట జిల్లా వర్గంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ అంబేద్కర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్. నాట్ మీ బట్ యూ అనే ట్యాగ్ లైన్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అంబేద్కర్ కాలేజ్ ప్రొఫెసర్ యాదగిరి. హైదరాబాద్ అంబేద్కర్ కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు 7 రోజుల పాటు ఈ క్యాంపులో పాల్గొంటారని చెప్పారు. విద్యార్థులు తరగతి గదిలోనే కాకుండా సమాజంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు నిర్వాహకులు. వర్గంలో మెడికల్ క్యాంపుకు ఏర్పాటు చేసి వృద్ధులకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత రోగులకు మందులు పంపిణీ చేస్తామన్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ గడ్డం సరోజా వివేక్. వాలంటీర్స్ వచ్చారు కాలేజ్ నుంచి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలేజ్లో పరిశుభ్రత గురించి. రీసెంట్గా ఈ ఆఫ్టర్ పాండమిక్ తర్వాత పిల్లలు బాగా మొబైల్కి అడిక్ట్ అయిపోయి దానివల్ల చాలా పరిణామాలు క్రియేట్ అవుతున్నాయి. అవి ఏం చేయాలనే వాటి మీద వాడికి సర్వే కలెక్ట్ చేశాం. స్కూల్లో వెళ్ళి స్కూల్లో పిల్లలకి మోటివేట్ చేసి పరిశుభ్రత గురించి, దాంతోపాటుగా చదువు గురించి ఇంపార్టెన్స్ చెప్పి, అదేవిధంగా మొబైల్ దేనికి యూజ్ చేసుకోవాలో, ఎలా యూజ్ చేసుకోవాలో, దానివల్ల మంచి చెడులు పిల్లలతో అవేర్నెస్ ప్రొవైడ్ చేశాం. దాని తర్వాత ఊరంతా స్లోగన్స్ తోటి ఒక ర్యాలీ తీసి ఒక ఊర్లో మంచి చెడుల గురించి ఏంటి, పరిశుభ్రత గురించి, వాటర్ గురించి, హెల్త్ గురించి, మనకి ఎడ్యుకేషన్ గురించి, ఇవన్నిటి మీద అవేర్నెస్ ర్యాలీ తీసి ఇంటింటి సర్వే కలెక్ట్ చేసి తర్వాత ఈరోజు కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మెడికల్ క్యాంప్ అండర్లో బీపీ షుగర్లతో పాటు వాళ్ళకి కావాల్సిన మెడిసిన్, వాళ్ళకి కావాల్సిన ఏ ప్రికాషన్ తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ రెడ్యూస్ చేసుకోవచ్చు వాటి మీద అవేర్నెస్ చేస్తున్నాం. విలేజ్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి తర్వాత విలేజ్ని అవేర్నెస్ చేయడమే క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 7 రోజులలో కూడా వాళ్ళు ఇంటింటి సర్వే చేయడం, వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణ ఎకనామిక్ సర్వే చేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను, వాళ్ళ యొక్క ఇంటి పరిస్థితులను తెలుసుకొని మరి వాళ్ళకి ఏం కావాలనో కనుక తర్వాత సర్వే ద్వారా రిపోర్టు కూడా తయారు చేసి వీళ్ళ గ్రామస్తులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా చేరవేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి చురుకుగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం